కంటి అద్దాల నుండి శాశ్వత విముక్తి పొందండి. లాసిక్ సర్జరీ 14,000 మాత్రమే. వివరాలకు సంప్రదించండి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో జోష్తో కూడిన వాతావరణం నెలకొని ఉంది. ఎందుకంటే మార్చి 3వ తేదీన ఎన్నికల కోడ్ ముగియడం, ఒక్కొక్కటిగా పనులకు సంబంధించినటువంటి టెండర్స్ని ఓపెన్ చేస్తారనేటువంటి సంకేతాలు, ముఖ్యంగా 10వ తేదీ నుంచి టెండర్ల ఓపెనింగ్ ప్రక్రియ ఉంటుందని ప్రభుత్వం ఇప్పటికే ఇండికేషన్ ఇచ్చింది. అయితే గతంలో ఇచ్చినటువంటి కొన్ని పనులకి సంబంధించి క్లారిటీ రావడంతో పనులు ప్రారంభించే పనిలో ఆయా కాంట్రాక్టర్లు బిజీగా ఉన్నారు. ముఖ్యంగా సీడ్ యాక్సిస్ రోడ్డుని కలిపేటువంటి కొన్ని మార్గాలకి గతంలోనే సిఆర్డిఏ క్లియరెన్స్ ఇచ్చింది. అబ్బరాజుపాలెం నుంచి సీడ్ యాక్సిస్ రోడ్డు కలిపేటువంటి మార్గంలో పనులు మొదలయ్యాయి. ఆల్రెడీ ఈరోజు చాలా వాహనాలు, ముఖ్యంగా తవ్వకాలకు ఉపయోగించేటువంటి పొక్లైనర్ల దగ్గర నుంచి ఇతర సామాగ్రి మొత్తాన్ని కూడా అక్కడికి తరలించారు. ఆయా ప్రదేశాల్లో రోడ్డుకి సంబంధించినటువంటి ప్రక్రియ మొదలైంది. ఇక్కడ రహదారి నిర్మాణం, ఇది సీడ్ యాక్సిస్ రోడ్డుని కనెక్ట్ చేసేటువంటి ఒక కనెక్టివిటీ రహదారిగా మనం చూడాల్సి ఉంటుంది. ఈ రహదారి పనులు మొదలయ్యాయి. ఎందుకంటే ఇది క్లియర్గా విజువల్ అబ్జర్వ్ చేస్తే కనుక గతంలో ఎప్పుడో వేసినటువంటి రోడ్డు మొత్తం అంతా కూడా ఇది దెబ్బతినేసింది. ఆ 5 ఏళ్ల నుంచి పూర్తిగా అలాగే వదిలేయడం వలన పూర్తిగా మట్టి రోడ్డు లాగా తయారైపోయింది. సో ఇక్కడ ఇప్పుడు మళ్ళీ తార్ రోడ్లు వేసేటువంటి ప్రయత్నాన్ని ప్రారంభించారు. దీనికి కావాల్సినటువంటి కూలీలని, ఇతర వ్యవస్థల్ని, సామాగ్రిని కూడా పెద్ద ఎత్తున తరలిస్తున్నారు. ఇవన్నీ ఏంటంటే రేపు నిర్మాణానికి సంబంధించినటువంటి కొన్ని టవర్లకు సంబంధించి, కొన్ని హ్యాపీనెస్ లాంటి బిల్డింగ్లకి సంబంధించినటువంటి పనులు ప్రారంభించేటువంటి రహదారులు కాబట్టి ఇవి ఇలాగే వదిలేస్తే రాబోయేటువంటి రోజుల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి పనులు జరిగేటువంటి సమయంలో ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి యుద్ధ ప్రాతిపదికన ఈ మార్గాల్ని నిర్మించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. అలానే దీంతోపాటు ఇంకొక అప్డేట్ కూడా ఏంటంటే, మనం గమనించి చూస్తే హ్యాపీనెస్ట్కి సంబంధించినటువంటి పనులు మొదలయ్యాయి. ఇది హ్యాపీనెస్ట్ సైటు. గతంలో ఈ నిర్మాణానికి సంబంధించి పునాదులు తవ్వారు. ఇక్కడ కూడా సేమ్ డీవాటరింగ్ సమస్య అనేది ఉంది. ఎందుకంటే పునాదుల్లోకి నీళ్లు వెళ్ళిపోయినాయి. లాంఛనంగా ఎన్సిసి సంస్థకి ఈ కాంట్రాక్ట్ లభించినట్టుగా సమాచారం ఉంది. సో లాంఛనంగా పనులు ప్రారంభించారు. దాదాపు ఇక్కడ వర్కర్స్ నివాసం చేయడానికి కావాల్సినటువంటి షెడ్లు నిర్మించారు. చుట్టుపక్కల నీళ్లు స్టోర్ అయినటువంటి ప్రాంతాల్లో నీళ్ల తోడివేత ప్రక్రియను కూడా ప్రారంభించారు. సో ఇక్కడ అఫీషియల్గా పనులు మొదలైనట్టుగానే మనం చూడాల్సి ఉంటుంది. ఇప్పటికే అనేక నిర్మాణాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చేసింది. ఏపీసీఆర్డీఏ క్లియరెన్స్లు ఇచ్చేసింది. అప్రోచ్ వెళ్ళేటువంటి మార్గాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయడంతో పాటు పెండింగ్లో ఉన్నటువంటి టవర్ల దగ్గర పనులు ప్రారంభించాల్సిందిగా తగిన సూచనలు చేశారు. వర్కర్స్కి సంబంధించి కూడా, హ్యాపీనెస్ట్కి సంబంధించి వర్కర్స్, కార్మికులు, ఇంజనీర్లకు సంబంధించినటువంటి నియామకాలు కూడా పూర్తయినట్టుగా తెలుస్తుంది. వచ్చే వారం నుంచి పెద్ద ఎత్తున శరవేగంగా ఇక్కడ పనులు మొదలయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే రివైజ్డ్ ప్రైస్ లిస్ట్తో ప్రభుత్వం క్లియరెన్స్ ఇచ్చేసింది కాంట్రాక్టర్లకు సంబంధించి. ఆల్రెడీ మంత్రి నారాయణ గారు చెప్పినట్టుగా 60,000 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి పనులకు సంబంధించినటువంటి టెండర్ల ప్రక్రియను పిలిచారు. కొన్ని పనులకి క్లియరెన్స్ కూడా ఇచ్చేశారు. మేబీ ఈ నెల 15వ తేదీ తర్వాత మరింత వేగవంతంగా పనులు ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. గవర్నమెంట్ కాంప్లెక్స్లకు సంబంధించి బహుశా మార్చి 19వ తేదీగా ప్రభుత్వం ముహూర్తం నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది. మార్చి 19 నుంచి గవర్నమెంట్ కాంప్లెక్స్లు అంటే ఇప్పుడు అసెంబ్లీ భవనం కావచ్చు, హెచ్ఓడి టవర్స్కి సంబంధించినటువంటి నిర్మాణాలు కావచ్చు, వీటన్నిటిపైన ఒక నిర్ణయం తీసుకుని లాంఛనంగా ఆ పనులు ప్రారంభించేటువంటి అవకాశం ఉంది. ఈలోగా ఏవైతే పనులు క్లియరెన్స్ చేయడానికి అవకాశం ఉన్నాయో అవన్నీ కూడా క్లియరెన్స్ ఇచ్చేశారు. అందుకనే సీడ్ యాక్సిస్ రోడ్డుకి కనెక్ట్ అయ్యేవి మారుమూల ప్రాంతాలుగా మిగిలిపోయినటువంటి రహదారుల వ్యవస్థని సరిదిద్దేటువంటి ప్రక్రియని సిఆర్డీఏ అధికారులు చేపట్టారు. అన్నిటికీ మించి హ్యాపీనెస్ట్ దగ్గర పనులు ప్రారంభం కావడం అనేది ఒక శుభసూచకంగా అమరావతి వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.